నీట్ యూజీ క్వశ్చన్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగించింది. ఇప్పటికే 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారం 10 రోజుల్లో కొత్త స్కెడ్యూల్ అధికారులు విడుదల చేయనున్నారు. 23 లక్షల మంది విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించనున్నారు. నీట్ యూజీ పేపర్ లీక్ కావడంతో తెలంగాణలో 71,304 మంది విద్యార్థులపై ప్రభావం పడింది. ఇవాళ కేంద్ర కేబినెట్ కీలక భేటీ కానుంది. ఇప్పటికే నీతి ఆయోగ్ ప్రధాని మోదీ దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. దీంతో ఇవాళ జరిగే కేంద్ర కేబినెట్ లో పొదుపు చర్యలతో పాటు యుద్ధం పరిణామాలు, చమురు దిగుమతులు, ధరలపై కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్ భేటీ ఆసక్తికరంగా మారింది. బంగారంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బంగారంపై దిగుమతి సుంకం రెట్టింపు చేసింది. బంగారం, వెండి, ప్లాటినంపై సుంకం 10% పెంచింది. పెంచిన సుంకాలు ఈ అర్ధరాత్రి నుండి అమల్లోకి వచ్చాయి. దీంతో బంగారం, వెండి ధరలు మరింత పెరగనున్నాయి. భారత్ లో ఇంధన సంక్షోభం లేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. దేశంలో 69 రోజులకు సరిపడా క్రూడ్ ఆయిల్ ఉందన్నారు. 45 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలున్నాయని చెప్పారు. దేశంలో ఎల్పీజీ ఉత్పత్తిని 55,000 టన్నులకు పెంచామని సిఐఐ సదస్సులో పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు. తమిళనాడు అసెంబ్లీలో ఇవాళ విజయ్ బల పరీక్ష నిరూపించుకోనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, లెఫ్ట్, బీసీకే, ఐయుఎంఎల్ విజయ్ కు మద్దతు తెలిపాయి. మరోవైపు అన్నాడీఎంకే కీలక వర్గం మద్దతు కూడా లభించే అవకాశం ఉంది. తమిళనాడు అసెంబ్లీలో 234 స్థానాలున్నాయి. టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస్ సేతుపతి పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఫ్లోర్ టెస్ట్ సమయంలో ఓటు వేయకుండా హైకోర్టు ఆంక్షలు పెట్టడంపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆంక్షలపై స్టే ఇవ్వాలని శ్రీనివాస్ సేతుపతి కోర్టును ఆశ్రయించారు. ఇవాల్టి సుప్రీం తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ పుదుచ్చేరి సీఎంగా రంగస్వామి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 9:45 ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. మరోవైపు మల్లాడి కృష్ణారావు మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. యానాం నుండి మల్లాడి 6వ ఎమ్మెల్యేగా గెలిచారు. పాలకులలో ఆక్వా రైతు సంఘాలు ఇవాళ సమావేశం కానున్నాయి. ఫీడ్ కంపెనీలను బహిష్కరించడం, క్రాప్ హాలిడేపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. యుద్ధం పరిణామాలతో పెరిగిన ఫీడ్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీలోని పలు జిల్లాలకు ఇవాళ వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. పలు జిల్లాలపై అల్పపీడన ప్రభావం ఉంటుందని ఏపీ విపత్తుల సంస్థ తెలిపింది. అల్లూరి, పోలవరం, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాలతో పాటు గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతిలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ వారాంతంలోగా అండమాన్ తీరానికి నైరుతి రుతుపవనాలు వస్తాయని ఐఎండీ తెలిపింది. రుతుపవనాల ఆగమనానికి బంగాళాఖాతంలో అనుకూల వాతావరణం ఉందని చెప్పింది. మరో 10 రోజుల్లో కేరళంకు రుతుపవనాలు రానున్నాయని తెలిపింది. ఇప్పటికే నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరికొన్ని గంటల్లో బలపడే అవకాశం ఉంది. తెలంగాణలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇవాళ పలు చోట్ల 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. ఉత్తర తెలంగాణలో రెడ్ అలర్ట్ జారీ చేసే అవకాశం ఉంది. అవసరం ఉంటే తప్ప ఎండలకు బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ ప్రజలను హెచ్చరించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే నమోదు చేసిన సెక్షన్లను సవరించి 2 సెక్షన్లను జత చేశారు. బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా కొత్త సెక్షన్స్ చేర్చారు. పోక్సో కేసులో ఇవాళ విచారణకు రావాలని భగీరథ్ను సిట్ ఆదేశించింది. మధ్యాహ్నం 2 గంటలకు పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో విచారణ జరగనుంది. తన కుమారుణ్ణి క్రిమినల్లా చూపే ప్రయత్నం జరుగుతోందని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేస్తే కుమారుణ్ణి కూడా క్షమించబోనన్నారు. తన కుటుంబంపై ప్రత్యక్షంగా పరోక్షంగా దాడి చేస్తున్నారని ఆరోపించారు. సమాజ హితం కోరిన తన్ను క్షోభ పెడుతున్నారన్నారు. ఎవరు పెట్టిన నిప్పు వారికి అంటుకోవడం ఖాయమని, తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలే ప్రసక్తే లేదని బండి స్పష్టం చేశారు. బండి సంజయ్ కుమారుడి వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పష్టతనిచ్చారు. భగీరథ్ పై కేసు రాజకీయ ప్రేరేపితమన్న ఆరోపణను మహేష్ గౌడ్ కొట్టిపారేశారు. మహిళల భద్రత, సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. బాలికపై లైంగిక దాడి తీవ్రమైన అంశమని, బాధితురాలికి చట్టపరమైన రక్షణతో పాటు మానసిక ధైర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీకి జాతీయ పంచాయతీ అవార్డు దక్కడం సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. క్లైమేట్ యాక్షన్ స్పెషల్ పంచాయతీ కేటగిరీలో కందులవారిపల్లి దేశంలోనే తొలి ర్యాంక్ సాధించడం గర్వంగా ఉందన్నారు. కోణిపాకం పంచాయతీ ఆత్మనిర్భర్ స్పెషల్ అవార్డు గెలుచుకోవడం ఆనందంగా ఉందన్నారు. మెరుగైన పాలనతో అవార్డులు సాధించిన పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులను సీఎం అభినందించారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునీత్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
పంచాయతీలు మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ భేటీకి పలువురు ఐఏఎస్ అధికారులు హాజరయ్యారు. ప్రభుత్వ శాఖల నివేదిక తర్వాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది. జైళ్ల శాఖపై హోంమంత్రి అనిత సమీక్షించారు. జైళ్లలో ఖైదీల రద్దీ తగ్గించేందుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లాలో ఒక జైలు ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. భీమునిపట్నం జైలు కూల్చివేతపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వాడకంలో లేని 25 జైళ్లకు మరమ్మతులు చేసి తిరిగి ఉపయోగించే అవకాశాలపై అధ్యయనం చేయాలన్నారు. మెదక్ ఆదర్శ్ కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ అనిల్ చేతివాటం ప్రదర్శించాడు. భార్య స్నేహితుల పేరుతో ఆధార్, పాన్ కార్డులు వాడి బ్యాంకులో 16 దొంగ ఖాతాలు సృష్టించాడు. 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాలను అసలైన ఆభరణాలుగా నమ్మించి ₹1.5 రుణం తీసుకున్నాడు. ఏటీఎంలో క్యాష్ డిపాజిట్ చేస్తూ మరో 31 లక్షల రూపాయలు పక్కదారి పట్టించాడు. బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో పరారీలో ఉన్న మేనేజర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పార్టీ నేతలతో భేటీ అయ్యారు. సర్వ్ ప్రక్రియ, డిజిటల్ పద్ధతిలో పార్టీ సభ్యత్వాల నమోదుపై చర్చించారు. సభ్యత్వ నమోదు కోసం 73,000 మంది కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా సాగే సభ్యత్వ నమోదు బాధ్యతలు చేపట్టేందుకు జిల్లాల వారీగా ఇన్ఛార్జ్లను నియమించారు. ఏపీ మాజీ సీఎం జగన్ అనంతపురంలో పర్యటించారు. వైసీపీ ఎమ్మెల్సీ మధుసూదన్ కొడుకు వివాహ రిసెప్షన్ కు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వివాహ వేడుకకొచ్చిన జగన్ ను చూసేందుకు అభిమానులు వందలాదిగా తరలివచ్చారు. జగన్ తో కరచాలనం చేసేందుకు నేతలు, అభిమానులు పోటీపడ్డారు. విశాఖ జిల్లా సింహాచలం పంచగ్రామాల భూ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు. సింహాచలంలో పంచగ్రామాల భూ సమస్యపై సిపిఎం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. సమస్య పరిష్కారం కాకపోతే ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తాం, అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే చలో అమరావతికి పిలుపునిస్తామని శ్రీనివాస్ హెచ్చరించారు. కాకినాడ జిల్లా సామర్లకోట మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు చేసింది. కాంట్రాక్టర్ నుండి 10,000 రూపాయలు లంచం తీసుకుంటున్న మున్సిపల్ డీఈ శ్రీధర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ శ్రీనివాస్ ను రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బిల్లుల మంజూరు కోసం కాంట్రాక్టర్ నుండి విడతల వారీగా లంచం డిమాండ్ చేసినట్లు గుర్తించారు. శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటున్న ఆర్ఐ కృష్ణను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారుల్ని చూసిన వెంటనే ఆర్ఐ కృష్ణ నగదు విసిరేసేందుకు ప్రయత్నించాడు. నగదు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు కార్యాలయంలో తనిఖీలు చేశారు. పలు రికార్డులు పరిశీలించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం ఎర్రదొడ్డిలోని గంగమ్మ ఆలయంలో చోరీ జరిగింది. అమ్మవారిని దర్శించుకుని పూలమాల వేసిన తర్వాత గర్భగుడిలోని అమ్మవారి తలపై ఉన్న కిరీటాన్ని దుండగుడు దొంగిలించాడు. చోరీకి సంబంధించిన విజువల్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లి సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు పామాయిల్ తోటలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పామాయిల్ తోటతో పాటు పక్కనే ఉన్న పంట పొలం దగ్ధమైపోయింది. భారీగా నష్టపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరంగల్ జిల్లాలో మొక్కజొన్న రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. చెన్నారావుపేట మండల కేంద్రంలోని గోడౌన్ దగ్గర దిగుమతి ఆలస్యం కావడంతో మొక్కజొన్న లోడ్ చేసే ట్రాక్టర్లు బారులు తీరాయి. వర్షపు ముప్పు పొంచి ఉండడంతో అధికారులు స్పందించి త్వరగా దిగుమతి అయ్యేలా చూడాలని రైతులు కోరుతున్నారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ చలాన్ల నుండి తప్పించుకునేందుకు నకిలీ నంబర్ ప్లేట్ ఉపయోగిస్తున్న వ్యక్తిని అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉప్పర్పల్లికి చెందిన సయ్యద్ రిజ్వాన్ అలీ నకిలీ మహారాష్ట్ర నంబర్ ప్లేట్ అమర్చి నగరంలో తిరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ట్రాఫిక్ ఉల్లంఘనల చలాన్లు అసలు నంబర్ యజమాని అయిన ముంబై వాసుపై నమోదవుతున్నాయి. పోలీసులు రిజ్వాన్ పై కేసు నమోదు చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీసులు పేకాట రాళ్లకు తమదైన స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చారు. పేకాట రాళ్లకు కాళ్లకు చెప్పులు లేకుండా నడి రోడ్డుపై నడిపించుకుంటూ స్టేషన్ కు తీసుకువెళ్లారు. సజ్జల దిన్నె గ్రామంలో పేకాట ఆడుతున్న 11 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 6 బైక్లు, 44,500 రూపాయల నగదు, 11 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గడిచిన 70 ఏళ్లుగా వైద్య ఆవిష్కరణలకు ప్రాథమిక శక్తిగా ఢిల్లీ ఎయిమ్స్ కృషి చేస్తోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ఆధునిక వైద్యం, రోగుల సంరక్షణలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిందని అన్నారు. ఎయిమ్స్ 51వ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. సైబర్ నేరగాళ్లు ఉపయోగిస్తున్న మ్యూల్ ఖాతాల ముప్పును అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ తో యాంటీ సైబర్ క్రైమ్ ఏజెన్సీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా ప్రకటించారు. గడిచిన 4 ఏళ్లుగా పెట్రోల్ ధరలు పెంచలేదని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. హోర్ముజ్ జలసంధిలో ఆటంకాలు ఎదురవుతున్న దేశంలో సరిపడా క్రూడ్ ఆయిల్, ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రపంచంలో చాలా దేశాల్లో ఈ పరిస్థితి లేదని,
సరఫరాలు ఇక ఇబ్బందులతో పాటు కొన్ని దేశాల్లో ధరలు దాదాపు 60% పెరిగాయని పూరి వివరించారు. బీజేపీ ఎన్నికల సంఘం దొంగల మార్కెట్లా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. బెంగాల్ సీఈఓ మనోజ్ కుమార్ ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించడంపై ఎక్స్ వేదికగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. మానవ నాగరికతను అర్థం చేసుకునేందుకు భారత్ ఒక సజీవ ప్రయోగశాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. జాతీయ విద్యా విధానం ద్వారా మాతృభాషలో పరిశోధన ఆవిష్కరణలను ప్రభుత్వం నిరంతరం ప్రోత్సహిస్తోందని చెప్పారు. ఈ కారణంగానే దక్షిణార్ధగోళం భారత్ వైపు ఎంతో నమ్మకంగా చూస్తోందని కేంద్ర మంత్రి అన్నారు. మన ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో దేశానికి చెప్పాలని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రధానిని కోరారు. ప్రధాని చేసిన 7 విజ్ఞప్తులపై కేజ్రీవాల్ 3 డిమాండ్లు చేశారు. స్వాతంత్ర్యం తర్వాత దేశం ఎన్నో సంక్షోభాలు, యుద్ధాలు, ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంది. కానీ ఈ తరహా విజ్ఞప్తులు ఎవరూ ప్రజలకు చేయలేదని కేజ్రీవాల్ గుర్తు చేశారు. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సమావేశం హైదరాబాద్ లో జరిగింది. సింగిల్ స్క్రీన్ థియేటర్ల భవితవ్యంపై, పర్సెంటేజ్ షేరింగ్ విధానం అమలుపై ఎగ్జిబిటర్లలో హాట్ డిస్కషన్ నడిచింది. థియేటర్ల పరిరక్షణే లక్ష్యంగా కొత్త రెవెన్యూ మోడల్పై చర్చ జరిగింది. త్వరలోనే దీనిపై నిర్మాతలతో మాట్లాడతానని ఎగ్జిబిటర్లు తెలిపారు. నటుడు చిరంజీవి ప్రస్తుతం షూటింగ్స్ కు చిన్న బ్రేక్ ఇచ్చారు. బాబీతో తీసే సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. ఈ గ్యాప్ లో ఆయన అద్దరిపోయే ఫోటోషూట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 70 ఏళ్ల వయసులో 30 ఏళ్ల కుర్రాళ్ల మెగాస్టార్ మెరిసిపోతున్నారంటే అభిమానులు మురిసిపోతున్నారు. హన్ శివ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై టీడీ ప్రసాద్ వర్మ డైరెక్షన్ లో కొత్త సినిమా ప్రారంభమైంది. అనురాగ్, సంతోష్, సాయి విక్రాంత్ లాంటి నూతన నటీనటులతో పాటు అలీ, చమ్మక్ చంద్ర, ఆటో రామ్ ప్రసాద్ లాంటి సీనియర్ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి, నిర్మాత కె అచ్చిరెడ్డి, నటుడు అలీ, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సహా చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ కు షాక్ తగిలింది. బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై గుజరాత్ టైటన్స్ పేసర్లు కొట్టిన దెబ్బకు ఆరెంజ్ ఆర్మీ నేలకు దిగింది. బ్యాటర్ల మూకుమ్మడి వైఫల్యంతో 82 పరుగుల తేడాతో జీటీ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఆ జట్టు ఇచ్చిన 169 పరుగుల లక్ష్య ఛేదంలో రైజర్స్ 14.5 ఓవర్లలో 86 రన్స్కే కుప్పకూలిపోయారు. రబాడా, జేసన్ హోల్డర్ దెబ్బ కొట్టారు. తొలుత సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ అర్ధ సెంచరీలతో రాణించగా టైటన్స్ 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది.